హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరితా నాయక్. ఆర్టీసీలో విధుల్లో చేరిన సరితను అభినందించారు మంత్రి. శాలువా కప్పి సత్కరించారు. ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. తొలి మహిళా డ్రైవర్గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలిపారు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సిక్యా తండాకు చెందిన సరిత ప్రస్తుతం మిర్యాలగూడ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో తెలంగాణలోనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ రికార్డు సృష్టించారు. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా డ్యూటీ చేయడం సంతోషంగా ఉందన్నారు సరితా నాయక్. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరారు సరితా నాయక్. గతంలో మస్తాన్ నారాయణపూర్ నుంచి సిక్యా తండా వరకు ఆటో నడిపారన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని వివరించారు. డ్యూటీలో ఫస్ట్ డే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు బస్సు నడిపానంటున్న సరితా నాయక్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఏదైనా సాధించవచ్చు అనే నిదర్శనం, అంటే పదానికి నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తొలి మహిళా డ్రైవర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తుంది. సో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సిక్యా తాండా నాయకు చెందినటువంటి సరితా నాయక్ ఆర్టీసీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులో ప్రగతి చక్రం రథం యొక్క స్టీరింగ్ పట్టి మనకి రాష్ట్రంలోనే చాలా మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. సో ఈ రోజు మీరు ఈ విధులు అంటే ఈ డ్రైవింగ్ చేయడం పట్ల ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మా అమ్మ నాన్న ఉంటారు, కొంచెం ఏజ్ బార్ అయిపోయారు, వాళ్ళకు చూసుకునే వాళ్ళు ఉండాలి కదా సార్. ఇక దగ్గరగా ఉంటే నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడైతే అక్క చూస్తున్నారు, కాకపోతే ఇప్పుడు అన్నీ చూసుకోవాలి. అమ్మ కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది, ఇక అన్నీ చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే నేను లాస్ట్ 1 year అవుతుంది అప్పుడు సార్ వాళ్ళని వచ్చి కలిశాను అనమాట. కోమటిరెడ్డి సార్ని, పొన్నం ప్రభాకర్ సార్ మినిస్టర్ గారిని కలిస్తే వాళ్ళిద్దరు మంచినే సపోర్ట్ చేశారనమాట. సార్ గారి పిఎస్ ఉన్నారు, వేణు సార్ గారిని చెప్పి ఇక్కడ జేబీఎం డిపోలో చేపించమని చెప్తే వాళ్ళ తరపు నుంచి ఇక్కడికి వచ్చాను సార్. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మీరు మొత్తం ఎంతమంది, అంటే మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ? సార్ మేము 5 members అక్క చెల్లెలం, నేనే లాస్ట్ ఆమె. అమ్మ నాన్న వ్యవసాయమే చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇక నడవలేని స్థితిలో ఉన్నారు సార్. అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకి చూసుకోవాలనే నా ఆశ సార్, ఇంకేం లేదు. అందుకోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాను. కోమటిరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సార్ కోమటిరెడ్డి సార్. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇప్పటివరకు చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు? సో ఫస్ట్ నుంచి మొదట మీరు డ్రైవింగ్ అనేది ఎప్పుడు చేయాలని మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ అనేది? 8th class 7th class ఉన్నప్పుడే కొంచెం మాకు ఇంట్లో మనీ ప్రాబ్లం వచ్చింది. సో దాని మూమెంట్లో నేను కొంచెం బ్రేక్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 10th చేసుకున్నాను. 10th అయిపోయిన తర్వాత నేను ఆటో నడిపాను, దేవరకొండలో ఆటో నడిపాను. దాని తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చి అప్పుడు వెంకటరెడ్డి సార్, పల్లా వెంకటరెడ్డి సార్ ఉండే మాకు ఎమ్మెల్యేగా. సో అప్పుడు సార్ కూడా హెల్ప్ చేశారు నాకు. అప్పుడే గవర్నమెంట్ ఆటో వచ్చింది. సో అప్పుడు ఆ ఆటో తీసుకొని ఒక 6 years ఇక్కడే నడిపాను సార్. 6 years తర్వాత మళ్ళీ హెవీ లైసెన్స్ కూడా ఉండే నా దగ్గర. అట్లాగనేసి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ ద్వారా చూసుకుంటూ ఒక మేడం పరిచయం అయ్యారు, దేవిశ్రీ మేడం అని. అయితే ఆ మేడం పంపించారు, అక్కడ డ్యూటీ చేసుకుంటారా, ఇట్లా అమ్మాయిలకు ఉద్యోగం ఇస్తున్నారంటే ఆ ఎన్జిఓలో పోయి జాయిన్ అయిపోయినా. ఢిల్లీలో ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉంటుంది. సో అక్కడ ఒక 2 years పనిచేశాను సార్. 2 సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడ నుంచే వీళ్ళే డిటీసీ వాళ్ళకు, అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అడగడం జరిగింది. అంటే అమ్మాయిలకు బస్సులో కూడా తీసుకోరా అనేసి అడిగారనమాట. అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అనగానే మేము 15 మంది వెళ్ళాం సార్. 15 మంది వెళ్తే నేను ఒక్కదాన్ని పాస్ అయ్యాను అక్కడ ఢిల్లీలో కూడా. ఒక్క అమ్మాయిని పాస్ అయితే నేను 8 సంవత్సరాలు ఒక అమ్మాయిని చేశాను అనమాట అక్కడ కంటిన్యూగా. దాని తర్వాత ఒక 2 years బ్యాక్ 100 మంది వచ్చారు సార్. 10 years ఇప్పుడు నాకు కంప్లీట్ అక్కడ. సో అక్కడ నుంచి అక్కడ కూడా బాగానే ఉంది, ఏం లేదు. కానీ అమ్మ నాన్న కోసం సార్, వాళ్ళు అక్కడికి రాలేరు కదా. సంస్థాన్ నారాయణపూర్ మండలం నుంచి మీ తండాకు డైలీ ఆటో నడిపేవాళ్ళు. సో అప్పుడు ఎన్నో అవమానాలు, అంటే ఎందుకు నడుపుతున్నావు ఆటో అని ఇట్లా ఊర్లో వాళ్ళు ఏమైనా అనేవారా మిమ్మల్ని? లేదు సార్, అందరూ సపోర్ట్ చేశారు. అప్పట్లో మాకు ఓన్ ఇల్లు లేకపోయినా అక్కడ రఘుపతి సార్ అని ఉండేవారు, ఆయన కూడా హెల్ప్ చేశారు. సంస్థ నారాయణపూర్ అక్కడ ఎంపీబీగా చేసేవారు అప్పట్లో.
ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఒక అమ్మాయి ఇంత మంచి పని చేస్తుందనేసి నాకు సపోర్ట్, ఊరు వాళ్ళ సపోర్ట్, ఇంట్లో వాళ్ళు కూడా అందరు సపోర్ట్ సార్. అక్కడి అట్మాస్ఫియర్, అక్కడి వాతావరణం, ఢిల్లీలో మీరు 10 సంవత్సరాలు చేశారు, సో ఇప్పుడు తెలంగాణలో ఇక్కడే చేస్తున్నారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా మీకు తేడా అనిపించిందా? ఏమేమి తేడాలు ఉన్నాయి? తేడా ఉంది కదా సార్. అక్కడంటే సిటీ, మెయిన్ సిటీ అంటే ఢిల్లీ నుంచి నోయిడా వెళ్ళేదాన్ని నేను. అక్కడ నుంచి అది కూడా సిటీ, నోయిడా కూడా సిటీ, ఢిల్లీ కూడా సిటీ. మొత్తం అంటే స్టాప్ టు స్టాప్ ఫుల్ ఉండేది నాకు బస్సు. సో ఇక్కడ ఏంటంటే సీటింగ్ కూర్చోబెట్టుకున్నామా, మంచిగా టికెట్ తీసుకున్నామా, వెళ్ళిపోవడం, వెళ్ళి రావడం. కొంచెం అక్కడికంటే కొంచెం హెడేక్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓవరాల్గా రాష్ట్రంలో అయితే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో తొలి మహిళా డ్రైవర్గా సరితా నాయక్ అయితే విధులకు హాజరైంది, డ్రైవింగ్ కూడా చేస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, MJBS నుండి.